హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్ గుమ్మగుమ్మలు మా బామ్మర్దికి భోజనంకి వస్తానని చెప్పాడు. మా బామ్మర్ది నెత్తలు కావాలని చెప్పాడు. ఫిషింగ్ అర్పుకి వచ్చాను, నెత్తలు కొనాలని చూస్తే చూసారా మార్కెట్కి వచ్చాను. చూస్తే రేట్లు భలే ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ అర్పు కొంటే బాగా రేట్ తక్కువ ఉన్నాయి. నెత్తలు మట్టం పెద్ద నెత్తలు కావాలని చెప్పాడు, చిన్న నెత్తలు వద్దని చెప్పారు. అంతా గుండగుండ నెత్తలు ఉన్నాయి. నేను పెద్ద నెత్త కావాలని ఫిషింగ్ అర్పుకి వచ్చాను, జట్టీకి వచ్చాను. జట్టీలో కొంటే బాగా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందరికీ కొనుక్కొని బయట రేట్ అమ్ముతుంటారు. ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇది పావు కేజీ ఉంటాయా వాట? అర కేజీ ఉంటాయా? ముప్పై 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 యాభై 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 హాయ్ వైజాగ్ గుమ్మగుమ్మలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. అదేనండి, మా బామ్మర్ది ఆదివారం కదా భోజనంకి వస్తానని చెప్పాడు. ఏడు తెస్తాను, ఏం కాలరా ఏంటంటే తలకాయ మేక మాంసం తెస్తాను లేదంటే వద్దు బావా, అవన్నీ మాకు దొరుకుతాయి. నెత్తల్లో నెత్తల్లో పులుసు పెట్టు బావా, అది కూడా మామూలు నెత్తలు, గుండ నెత్తలు వద్దు, సముద్రం నెత్తలు, పచ్చి నెత్తలు పొడుగ్గా ఉంటాయి, అవి అయితే బాగుంటుంది బావా, అది పులుసు పెట్టుకో. ఎక్కడ బజార్లో దొరకలేదు. మీకు సరే అని చెప్పేసి బండి వేసుకొని అలాగా ఫిషింగ్ అరకు జట్టీకి వెళ్ళిపోయాను. ఆ జట్టీలో చూస్తే జట్టీ ఎంత ఈ తుఫాను సరిగ్గా బోట్లు తిరగట్లేదు, చేయట్లేదు, చేపలు తక్కువ ఉన్నాయి, ఇది ఎక్కువ లేవు. మొత్తం మీద అది కష్టమే తిరిగి పట్టుకొని వచ్చి ఏదో కొన్ని చేపలు కొనుక్కొచ్చాను. అవి అలా అక్కడ చేయలేదు, ఇంటికి వచ్చి మన నీట్గా నెత్తల్లో చేయడం అంటే చాలా కష్టం అండి. అది మెయిన్ ఏంటంటే ఆ బుర్రలు తీయాలి, దాన్ని పులుసు లేకుండా కడగాలి, తర్వాత లోపల కడుపులోని పొట్టుని తీసుకోవాలి, ఉప్పు వేసి కడగాలి, తర్వాత పసుపు వేసి కడగాలి, నీసు వాసన రాకుండా 4 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటేనే శుభ్రంగా ఉంటుంది. మనం తినే వంట శుభ్రం చేసుకొని నీట్గా వండుకుంటేనే బాగుంటుంది. మెయిన్ ఏంటంటే సముద్ర చేప కదా, నీసు స్మెల్ వస్తుంది. నీసు స్మెల్ రాకుండా ఉండాలని మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి. ముందు నెత్తల పులుసు కావాల్సిన పదార్థాలు, నేనైతే ఒక 3 స్పూన్లు మెంతులు వాటర్లో నానబెట్టానండి. అలాగే కొంచెం చింతపండు, పాత చింతపండు బాగుంటుంది పులుసుకి. పాత చింతపండు కొంచెం కడిగేసి అదే బౌల్లో వాటర్ పెట్టాను. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క, కొంచెం ఉప్పు పెట్టున్నాను. మసాలా దినుసులు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అది దుర్మలో కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా చేయాలి. చింతపండు ఏంటంటే నీళ్ళు నానబెట్టుకున్నాను. అది శుభ్రంగా బాగా నానిన తర్వాత పిసుకోవడం, అది ఇంకేం లేదు. అలాగే కొంచెం కొత్తిమీర తురుము కట్ చేసి ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు చిన్న ఈళ్ళలా కట్ చేసుకున్నాను. టమాటా ముక్కలు చిన్న చక్రాల్లా కోసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం గడ్డొప్పు, మళ్ళీ సరైన 2 నిమ్మకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఎందుకంటే ఒక చింతపండు పులుపు చాలకపోతే నిమ్మకాయ వేసుకుని బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అది. అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం కారపొడి, లైట్గా చిన్న ఇంట్లో తయారు చిన్న లైట్గా గరం మసాలా పొడి, ఇవన్నీ శుభ్రంగా ఒక పక్కన ఉంచుకోవాలండి. మ్యాక్సిమం పులుసులో ఏంటంటే ఎప్పుడైనా టమాటా ముక్కలు కానీ పచ్చిమిర్చి ఈళ్ళలాగా కట్ చేసుకుని వేసుకుంటే పులుసు బాగా ఉడుకుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా నెత్తల పులుసు చేసుకుంటే మీకు చేసిన రోజు కన్నా ఆ మర్నాడే రుచి బాగా పెరుగుతుంది. చేసిన రోజు తింటే నీకు అంత టేస్ట్ ఉండదు. మినిమం 1 డే పోవాలి. ఒకరోజు పోయిన తర్వాత ఆ చేపల పులుసు, నెత్తల పులుసు తింటే నిజంగా వేడి అన్నంలోని ఇంత పులుసు వేసి తింటే భలేగా ఉంటుందండి. చూసారా, ముందు కళాయి పెట్టాను. ఆ కళాయిలోని మసాలా ఆకు వేసాను, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసాను. బాగా వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి ఈయనలా కట్ చేసి లైట్గా చిన్న ఘాటో గీటో మీరు ఏదంటారు పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసాను,
చక్కగా అవి బాగా వేగాలన్నమాట. అవి కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా నూనెలో వేగిందనుకోండి తినడానికి బాగుంటుంది. ఈ మెంతులు నానబెట్టాం కదా, ఈ మెంతులు వాటర్ ఎగ్గి పంపించి నానిన మెంతులు వేస్తాను. పులుసులో మెంతులు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి. ఇదే కాదు, చేపల పులుసు ఏది వండుకున్నా కూడా చేపల పులుసు మెంతులు వేసుకుని బాగుంటుంది. అలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ చిన్న మసాలా కొంచెం మెత్తగా కాకుండా గరగరగా రుబ్బాము, రుబ్బి సరి చేసుకున్నాం అన్నమాట. అలా సింగిల్ అలా వేయించుకోవడమే, అలా బాగా వేగాలి. నేను కొంచెం ఆయిల్ వేసాను, చాలా కొద్ది కొంచెం ఆయిల్ వేసుకోవడమే. టమాటీ చక్రాల్లో కట్ చేసాను కదా, లైట్గా అలా వేసుకొని కొంచెం మసాలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది అన్నమాట. బాగా చూసారా, మసాలా స్మెల్ బీభత్సం వస్తుంది, బయటకు వచ్చేస్తుంది మసాలా స్మెల్, చాలా బాగుంటుందండి. అలా నీట్గా వేయించుకొని చింతపండు బాగా పిసుకోవాలి. అలా చక్కగా పిసుక్కొని ఆ చింతపండు పొల్ల అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. నేను గడ్డ ఉప్పు అయితే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఉప్పు వేసానండి. కొంచెం పసుపు పౌడర్ వేసాను. నిమ్మకాయ చెక్కలు కూడా పిండిస్తాను. పిక్కలు తీసుకొని పిండుకోవాలన్నమాట. లెమన్ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. కారపొడి నేనైతే ఫస్ట్ స్పూన్ వేసాను, చాలలేదు, మళ్ళీ ఇంకో స్పూన్ వేసాను, అంటే 2 స్పూన్లు కారపొడి వేసాను. ఆ చిన్న బెల్లం ముక్క ఉంది, బెల్లం ముక్క అది కూడా దాన్ని వేస్తాను అనమాట. ఈ శుభ్రంగా ఏంటంటే వీటి బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత అప్పుడు మన నెత్తళ్ళు దాన్ని వేసుకోవాలి. తమిళనాడు స్టైలు చేపల పులుసు అంటే ఇలా చేస్తారండి. మనం నెత్తలు ముందు వేసామనుకోండి ఉడికిపోయి చిదిగిపోతుంది. అందుకు పులుసు బాగా మరిగిన తర్వాత నెత్తలు వేసుకుంటే చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకేముంది, రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తీసుకోవడమే. మా ఛానల్లో వీడియో ఎప్పుడూ డిఫరెంట్ చేస్తుంటాం. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. వైజాగ్ గుమ్మగుమ్మలు. మీరేమైనా మీకు సందేహాలు ఉన్నా, మాకేమైనా తెలియపరచాలన్నా కామెంట్ బాక్స్ దగ్గర తెలియపరచండి. చూసారా, వేడి వేడి అన్నంలోని నెత్తలు పులుసు వేసుకొని తింటే బాగా గొప్ప టేస్ట్ ఉంటుందండి.